ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండెను. ప్రియమైన వర్లారా, దేవుని మాటలు విని వాటి చొప్పును చేసే ప్రతివాడు ఒక బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుల్లా ఉంటాడు అని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. అంటే ఇక్కడ దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు అంటే, బుద్ధిమంతులు ఉన్నారే, ఇక్కడ బుద్ధిహీనులు ఉన్నారు. మరి బుద్ధిమంతులు ఎవరు అంటే దేవుని మాటలు ప్రకారముగా విని ఆ ప్రకారం చేసేవారు. ఎవరైతే దేవుని మాటలు వినకుండా మరి అటువంటి వారు బుద్ధిహీనులు. ఎందుకంటే బుద్ధిహీనులు ఇసుక మీద ఇల్లు కట్టుకునేవారు అంటే ఒక అబద్ధ ప్రవక్తల గురించి ఇక్కడ ఆయన సెలవిస్తున్నాడు. ప్రియమైన వర్లారా, దేవుని మాటలు వినేవాడు బుద్ధిమంతుడే. ఎందుకంటే దేవుని మాట శాశ్వతమైనది, స్థిరమైనది, నిత్య జీవమైనది. ఆకాశము గతించిన, భూమి గతించిన, నా మాటలు గతింపవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున మానవ జీవితంలో బాధలు, చింతలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా అస్థిరమైనవి. ఎందుకంటే స్థిరమైనవి కాదండి. అవి ఒకానొక రోజున మన జీవితంలోంచి దేవుడు తీసివేసేస్తాడు. కావున మరి ఆ యొక్క బాధలు కొంతకాలం మనల్ని కృంగదీసినా మరి ఆ నజరుడైన యేసుక్రీస్తు వారు మనకు ఒక నిరీక్షణగా ఉన్నాడు. ఆయన మనల్ని స్థిరపరచగలడు. ఆయన యొక్క స్వభావం ఒక స్థిరమైన పునాది లాంటిది. ప్రియమైన వర్లారా, కావున ఒక బలమైన, దృఢమైన విశ్వాసముతో ఆయనలో కొనసాగుతూ ఆయన మాట ప్రకారముగా మనం గనక నడుచుకుంటే ఎల్లప్పుడూ కూడా బుద్ధిమంతుడు ఎలా ఉన్నాడు? బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుడు మరి ఆ ఇల్లు వాన కొట్టినా, వరదలు కొట్టినా ఎప్పుడు కూడా కదలకుండా ఎటువంటి శ్రమ వచ్చినా స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. కావున మీ జీవితంలో ఒకసారి ఆలోచించండి. ప్రభు మాటలు వినేవారు కొంతమంది ఉంటారు, మరికొంతమంది ఆ ప్రకారం నడుచుకునేవారు కొంతమంది ఉంటారు. వినువారిగా ఉండాలి, ఆ ప్రకారం చేయువారిగా కూడా ఉండాలండి. రెండు మన జీవితంలో జరగాలి. చాలామంది వినటానికి వేగిరపడుతూ ఉంటారు, కానీ చేయడానికి చాలా నిదానిస్తూ ఉంటారు. వినడానికి బాగానే ఉన్నాయిలే, చెయ్యాలంటే చాలా బాధపడాల్సి వస్తుంది అన్నట్లుగా. కానీ రెండు చేసిన వాళ్ళకు మాత్రమే మరి ఆ మాటల ప్రకారముగా ఒక ఫలితాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. కావున వినే వ్యక్తిగా ఉండాలి, ఆచరించే వ్యక్తిగా కూడా ఉండాలి. అప్పుడే మరి దేవునిలో ఒక విజయాన్ని మనము చూడగలుగుతాం. ఈ ఉదయకాలం ముందు ఆలోచించు. ప్రభు మాటలు వింటున్నావు, ఆ ప్రకారం నడవగలుగుతున్నావా? ఎప్పుడైతే ఆ ప్రకారం మనం నడుస్తామో బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిలాగానే ఉంటాం. చూడండి, చాలామంది ఇసుకలో కట్టుకుంటే ఆ ఇళ్ళు కూలిపోతాయండి. ఇసుకలో కట్టిన ప్రతి పని కూడా నిష్ఫలితమే, ఫలితాన్ని ఇచ్చేది కాదండి. బండ మీద కట్టబడితేనే దానికి ఒక మంచి ఫలితం అనేది ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.